साबिक वजीर श्रीनिवास गौड़ ने अलमट्टी डैम के मामले पर तेलंगाना हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने दावा किया कि यहाँ कर्नाटक हुकूमत अलमट्टी डैम की ऊंचाई 5 मीटर बढ़ाने के लिए बड़े पैमाने पर सरमाया खर्च कर रही और इसके लिए वसी अराजी हासिल की जा रही। श्रीनिवास गौड़ का कहना है कि अगर डैम की ऊंचाई में इजाफा हुआ तो मुत्तहिदा पालमूरू जिले के मुफादात मुतासर होंगे। उन्होंने सवाल उठाया कि तेलंगाना हुकूमत इस मामले पर खामोश क्यों है और रियासत के हुकूक के तहफ़्फ़ुज़ के लिए मुयस्सर अंदाज में आवाज़ क्यों नहीं उठा रही। ये तमाम बयानात साबिक वज़ीर श्रीनिवास गौड़ के इल्ज़ामात और मौक़िफ़ पर मबनी। ఇకపోతే ఇంకా రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ ఒకటి ఏంటంటే ఇలా మా పాలమూరు బతుకుదేరు మొత్తం టోటల్గా కృష్ణా తుంగభద్ర నదులపైనే. కానీ మేము ఈ మధ్యలో నదుల వెంబడి పోయినాం. నదుల వెంబడి పోయి నారాయణపూరు ఆలిమట్టి వరకు దాదాపు మనుషులను పంపించడం మేము దగ్గర దగ్గర కూడా పోయినాం. పోతే మాకు ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రేపు ఫ్యూచర్లో మా పాలమూరు ఏమైపోతుంది ఎడారి మారిపోయేటువంటి పరిస్థితి మేము గమనించినాం. అక్కడ ఆలిమట్టి ఆలిమట్టి డ్యామ్ ఎత్తు 524 మీటర్లు పెంచడానికి వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయిపోయింది, అవార్డు పాస్ అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు, ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు, మాకు నోటీసులు వస్తున్నాయి, అవార్డులు వస్తున్నాయి, మీ పుణ్యమైనా మీరు అడ్డుకుంటే మా భూములు మిగిలిపోతాయి, మా ఇండ్లు మిగిలిపోతాయి, మొత్తం ఊర్లు కాల్ చేయించడానికి అవార్డు పాస్ అవుతుంది. 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 70 నుంచి 85 వేల ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది. ఒక 5 మీటర్లు ఎత్తు పెంచడానికి ల్యాండ్ అక్విజిషన్ కర్ణాటక ప్రభుత్వం 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపి ప్రాసెస్ స్టార్ట్ అయింది, నోటీసులు ఇస్తూ ఉన్నారు. అదే జరిగితే కంప్లీట్ అవుతే 5 మీటర్లు పెంచిండ్రు అనుకోండి, ప్రజెంట్ ఆల్మట్టి డ్యామ్ యొక్క ఎత్తు 519 మీటర్లు, 524 ప్రపోజల్. అది సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా వినోద్ గారు ఎంపీగా ఉన్నప్పుడు వారు వెళ్ళి ఇంప్లీడ్ కావడం జరిగింది. మరి ఇంప్లీడ్ అయినా ఆల్మట్టి యొక్క డ్యామ్కు పిల్లర్స్ అన్నీ కూడా పోయడం జరిగింది. కేవలం గేట్లు అమర్చడానికి మాత్రం సిద్ధంగా ఉంది. ఒకవేళ వాళ్ళు గేట్లు అమర్చితే భూములు మునిగిపోతే కనుక ముందే ల్యాండ్ అక్విజిషన్ చేయాలనే ఉద్దేశంతో 70 నుంచి 80 వేల ఎకరాలకు 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపి ప్రభుత్వము సన్నాహాలు చేస్తూ ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈరోజు అవార్డు పాస్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఈరోజు ఆల్మట్టి డ్యామ్